ముందుగా దేవాతి దేవునికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ, నా తోటి సహోదరి సహోదరులకు మరి దైవ సేవకులందరికీ కూడా నా వందనాలు చెల్లిస్తున్నాను. కీర్తనలు 65 11వ చరణాన్ని నేను చదువుతున్నాను, ఒకసారి చూడండి. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపచేసి ఉన్నావు. చిన్న ప్రార్థన. తండ్రి, ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. ఇక్కడ మీరు హెచ్చాలి, మేము తగ్గాలి. నీ నామానికి మహిమకరంగా జరిగించమని క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు మరి నన్ను ఆహ్వానించిన నవీను మరి అమ్మాయి కూడా, ఝాన్సీ వారి కుటుంబానికి కూడా నా నిండు వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు నేను చెప్పబోయే మాట ఏంటంటే, అందరు నా వైపు చూస్తూ వినాలి. టీచర్ వైపు చూస్తేనే పాఠాలు అర్థమవుతుంది, తల ఉంచితే అర్థం కాదు. ప్రతి సంవత్సరం దేవుని యొక్క దయా కిరీటము మన మీద ఉండాలంటే మనం ఏం చేయాలి? ప్రతి సంవత్సరము దేవుని యొక్క దయా కిరీటము మన మీద ఉండాలంటే మనం ఏం చేయాలి? 3 విషయాలు చదివి ముగిస్తాను. 1 చూద్దామండి. రోమిలికి రాసిన పుస్తకము 11:17 నేను చదువుతున్నాను, మీరు అందరూ చూడండి. రోమిలికి రాసిన పుస్తకము 11:17 అయితే కొమ్మల్లో కొన్ని విడిచివేయబడి అడవి ఒలీవ కొమ్మలవై ఉన్న నీవు వాటి మధ్యన అంటు కట్టబడి ఒలీవ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందిన యెడల దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఏంది? ఝాన్సీ కోసమే మెసేజ్. ఝాన్సీ లేకపోతే ఎట్లా వింటుందా? ఓకే. ఇక్కడ 2 చెట్లు ఉన్నాయి. 1 ఒలీవ చెట్టు, 2 అడవి ఒలీవ చెట్టు. ఇందులో ఒలీవ చెట్టు ఇశ్రాయేలుకు ఎంత ఉండదు, కూర్చున్నాను. ఇక్కడ 2 ఉన్నాయి, అడవి ఒలివ మొక్కలు, మరి సారవంతమైన ఒలివ మొక్కలు. సారవంతమైన ఒలివ మొక్కలు ఇశ్రాయేలు ప్రజలకి సూచన. అడవి ఒలివ మొక్కలు అన్యులు, అంటే మనకి. నేను ఈ మాట చెప్పబోయే మాట ఏంటంటే, ప్రతి సంవత్సరము దేవుని యొక్క దయా కిరీటము మన మీద ఉండాలి అంటే అడవి ఒలివ మొక్కలమైన మనల్ని దేవుడు శుభ్రపరిచి సారవంతమైన ఒలీవ చెట్టులతో మనల్ని అంటుకట్టాడు. అంటే ఇశ్రాయేలులతో మనల్ని అంటుకట్టాడు. హల్లెలూయా. ఇది మామూలు విషయం కాదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11 తీయొద్దు, లాస్ట్ లో ఉంటది. మనము లేకపోతే వాళ్ళు మనతో కలిసి పరలోకానికి చేరలంట. మనం ఎవరము? పనికిరాని వాళ్ళము, సారం లేని వాళ్ళము, గతి లేని వాళ్ళము. అలాంటి మనల్ని దేవుడంట శ్రేష్టమైన వారితో జతగట్టి వాళ్ళతో పాటు మనల్ని పరలోకానికి చేరుస్తున్నాడంట. ఇందులో నేను మీకు చెప్పబోయే మాట ఏంటంటే, మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితి మర్చిపోకుండా ప్రతిరోజు కృతజ్ఞత భావం కలిగి ఉంటే దేవుని దయా కిరీటము మన మీద ఉంటుంది. హల్లెలూయా. యేసన్న గారు ఒక మాట అన్నారు. ఏమన్నారంటే, కృపావరాలు కలిగిన వాడు కూడా పడిపోతాడు, కానీ కృతజ్ఞత భావం కలిగిన వాడు ఎప్పుడు పడిపోడు అంటారు. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడు కూడా మనం కృతజ్ఞత భావం కలిగి ఉండాలి. మన స్థితి ఏమిటి, ఎక్కడి నుండి వచ్చాం మనం, ఆ స్థితి మర్చిపోకుండా ఎప్పుడైతే మనం జ్ఞాపకం చేసుకుంటామో ప్రతిరోజు ఆయన దయా కిరీటం మన మీద ఉంటుంది. చూడండి, 2వది ఏవేలు 2:14. ఇది ఒకసారి చదవండి అమ్మా. ఏవేలు రాసిన పుస్తకము 2:14. ఒకవేళ ఆయన మనసు తిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా
అనుగ్రహింపబడును. చాలండి. ఇందులో మీకు రెండో మాట చెప్పవలసిన మాట ఏంటంటే, ఎవరైతే ప్రతి దినము నైవేద్యముగా అనగా ప్రతి దినము ప్రార్థన చేసేవారిగా, ఉదయము సాయంత్రము ప్రార్థన చేసేవారిగా, ప్రాణార్పణముగా దేవుని సన్నిధానంలో పశ్చాత్తాపడే వారిగా ఉంటే ఆయన దయా కిరీటము ప్రతి సంవత్సరము ఉంటుంది. ఎందుకంటే ఆయన దయగలిగిన వాడు, దీర్ఘశాంతం గలవాడు, ఆయన మొర ఆలకించే దేవుడు. ఆయనకి ఇంకొక పేరు కూడా ఉంది, ప్రార్థన ఆలకించువాడా సర్వశరీరులు నీ యొద్దకి వచ్చేదారు. ఎవరికైతే ప్రతి సంవత్సరము దేవుని యొక్క దయా కిరీటం ఉండాలి అంటే ఉదయం సాయంత్రము ప్రార్థన చేసేవారి మీద, పశ్చాత్తాపంతో ప్రార్థన చేసేవారి మీద ఆయన దయా కిరీటము ఉంటుంది. ప్రార్థన అంటే కొంతమందికి బోరు, ప్రార్థన అంటే కొంతమందికి ఇసుకు, ప్రార్థన అంటే కొంతమందికి నిద్ర, ప్రార్థన అంటే ఓపిక లేదండి. ఈరోజు ప్రార్థన లేకపోవటం వల్ల కుటుంబంలో సమాధానం లేదు, ప్రార్థన లేకపోవటం వల్ల కుటుంబంలో అనీజీ తత్వం, గొడవలు, చిన్న మాటకి కొట్టుకోటాలు, తిట్టుకోటాలు. ఎందుకంటే ప్రార్థన సాలినంత ప్రార్థన ఆ కుటుంబంలో లేదు కాబట్టి. మూడోదిగా చూసుకొని ప్రసంగాన్ని ముగించుకున్నాము. కీర్తనలు 5:12. యెహోవా ఎవరినంట? నీతిమంతుని. ఒకటి, తన స్థితి ఏమిటో తాను తెలుసుకుంటే, రెండోది పశ్చాత్తాపంతో నైవేద్యం అర్పించిన వాడిని ఆయన నీతిమంతుడిగా ఎంచి ఆశీర్వదిస్తాడంట. చదవమ్మా. వాడిని కేడముతో కప్పుతాడంట, వాడిని దయతో కప్పుతాడంట. కావున నీ నామం ప్రేమించువారు నిన్ను గురించి ఉల్లాసిస్తారు. ఝాన్సీకి, నాకు, నాతో పాటు మీ అందరికి కూడా ఆయన దయా కిరీటము సంవత్సరం అంతా ఉండాలి అంటే, నెంబర్ 1, ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిని మర్చిపోవద్దు, కృతజ్ఞత భావం కలిగి ఉండాలి. 2, పశ్చాత్తాపంతో నైవేద్యాలు ప్రాణార్పణముగా మన దేవుని సన్నిధానంలో అర్పించాలి. 3వది, అట్టి వారిని నీతిమంతులుగా ఎంచి కేడెం కప్పుతాడంట. తర్వాత దయ కప్పుతాడంట. 3వదిగా ప్రేమతో. కాబట్టి నేననే మాట ఏంటంటే, ఈ వాక్యము ద్వారా ప్రభు మనతో మాట్లాడాడని నేను నమ్ముతున్నాను. ఈ అవకాశం ఇచ్చి జయబాబుకి నా వందనాలు చెల్లిస్తూ మీ అందరికి కూడా నా వందనాలు.